ఈ రాష్ట్రానికి కొన్ని వనరులు ఉన్నాయి. ఆ వనరులు ఉపయోగించుకొని మనం అభివృద్ధిలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన మీద ఒక నమ్మకం ఉంది. దేశంలోనే ఒక సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రాలేదు. మొన్నటి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం. ఇప్పుడు నేను మాట్లాడేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నా. ఎమ్మెల్యేలకు కూడా చెప్పాను, 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలి. అక్కడ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెడుతున్నాం. అమరావతిలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాలుగా 5 హబ్బులు ఉంటాయి. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ఒక ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో రోడ్లు మీరు చూశారు, మొత్తం గుంతలు చేసి రోడ్లన్నీ అధ్వానం చేస్తే నేను ఒకే మాట చెప్పా, తెలుగుదేశం వస్తానే రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, రోడ్లు బాగున్నాయా లేదా, ఇంప్రూవ్ అయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లన్నీ గుంతలు తువ్వేసి ఈరోజు రోడ్లు బాగా చేశాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, R&B రోడ్స్కి ప్రాబ్లం లేదు. వినూత్నంగా ఆలోచిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని దగ్గర 1,20,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ పైన ఖర్చు పెడుతున్నాం. దగ్గర 90,000 కోట్ల రూపాయలు రైల్వేస్ మీద ఖర్చు పెడుతున్నాం. R&B రోడ్స్ని పూర్తిగా ఇచ్చేస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో 24,000 కిలోమీటర్లు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.